హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి కదా. ఈ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనే దానితో పాటు ప్రజెంట్ మనకి అన్ని స్టేట్స్కి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ కాలేదు. ఓన్లీ కొన్ని సర్కిల్స్కి సంబంధించిన రిజల్ట్సే రిలీజ్ అయ్యాయి. సో ఇప్పుడు ఏవైతే సర్కిల్స్కి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయో వాటికి సంబంధించిన సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఇంకా ఇప్పటి వరకు రిలీజ్ కానటువంటి స్టేట్స్ యొక్క ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అన్న డీటెయిల్స్ కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది కనుక చూసినట్లయితే మీరు గూగుల్లోకి వెళ్ళి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని టైప్ చేసి అందులో కనిపించే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు క్యాండిడేట్స్ కార్నర్ దగ్గర కనుక చూసినట్లయితే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులో లాస్ట్ ఇక్కడ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ స్కెడ్యూల్ జూలై 2024 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని పక్కనే ప్లస్ సింబల్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మనకి ఏ స్టేట్స్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయో కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ అండ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన లిస్ట్స్ అనేవి రిలీజ్ అయితే చేశారు. ఈ స్టేట్స్కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉంది, నెక్స్ట్ మనకి ఎన్ని లిస్టులు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనే దానిపైన ఆల్రెడీ వీడియో అయితే మార్నింగే అప్లోడ్ చేశాను. అందుకు సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా చెక్ చేయకపోయింటే ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అని ఉంది కదా, అక్కడ ఉన్న ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఇలా మనం ఫస్ట్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్ లిస్ట్స్ కూడా మనం ఇలాగన్నీ డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకటే లిస్ట్ రిలీజ్ అయింది కాబట్టి అక్కడ ఒకటే లిస్ట్ కనిపిస్తుంది. ఫర్దర్గా మనకి మల్టిపుల్ లిస్టులు రిలీజ్ అయితే లిస్ట్ 1, లిస్ట్ 2 అని కనిపిస్తుంది. సో మీరు సెకండ్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు లిస్ట్ 2 పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీ రిజిస్ట్రేషన్ ఐడి అయితే చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం జీడిఎస్ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన సెకండ్ టాపిక్, మనకి రీసెంట్గా కొన్ని సర్కిల్స్కి సంబంధించిన రిజల్ట్స్ మాత్రమే రిలీజ్ చేశారు, మిగిలిన ఎప్పుడు రిలీజ్ చేస్తారు. సో మనకి రిమైనింగ్ సర్కిల్స్ యొక్క రిజల్ట్స్ అనేవి మ్యాక్సిమం ఈ 2-3 డేస్లో రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే మనకి ఈ స్టేట్స్కి సంబంధించి రిలీజ్ చేశారు, మిగిలినవి ఖచ్చితంగా ఈ 2-3 డేస్లో రిలీజ్ అయితే చేస్తారు. ఎవరు ఏం టెన్షన్ పడకండి, ఎందుకంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఓన్లీ 100% ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే రిజల్ట్స్ అయితే 100% ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగింది. సో మీరు వేరే స్టేట్స్లో తక్కువ కట్ ఆఫ్ ఉన్న స్టేట్స్లో అప్లై చేసుకున్నాం వస్తుంది అన్న హోప్తో అయితే ఉన్న వాళ్ళు కూడా కొంచెం స్ట్రాంగ్ అయితే ఉండండి, ఎందుకంటే అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు చాలామంది అప్లై చేసుకునే ఉంటారు. అండ్ అందరికీ తెలిసిన విషయమే, చాలామంది క్యాండిడేట్స్కి హై రిజల్ట్స్ అయితే ఉన్నాయి. సో తక్కువ రిజల్ట్స్ అంటే తక్కువ జీపీఏ ఉన్న క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువనే ఉంటాయి. ఫర్దర్ లిస్ట్లో స్కోప్ ఉంటే ఉండొచ్చు, కానీ ఫస్ట్ లిస్ట్లో అయితే మ్యాక్సిమం ఛాన్స్ ఉండదు. సో ముందే చెప్తున్నాను, తర్వాత ఎవరు డిసప్పాయింట్ కాకుండా ఉండాలి అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏవైతే స్టేట్స్కి సంబంధించి లిస్ట్ అనేవి రిలీజ్ అయ్యాయో వీటికి సంబంధించిన సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది. సో మనకి రిజల్ట్స్ అనేవి నిన్న రిలీజ్ అయ్యాయి, అంటే 19th ఆగస్టున రిలీజ్ అయ్యాయి. మనకి లిస్ట్ రిలీజ్ చేసిన 15 డేస్ టైం ఇస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. అంటే నిన్న లిస్ట్ రిలీజ్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి 15 డేస్ వరకు, అంటే సెప్టెంబర్ 3 వరకు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి టైం అయితే ఇస్తారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ ఈ టైంలో వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఆ క్యాండిడేట్స్ అంతా వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఒక 1 వీక్ టైంలో లిస్ట్ ఇంకొకటి రిలీజ్ చేయడం, అంటే ఇంకొకటి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. లైక్ ఎలా అంటే ఎవరెవరు క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారు, ఎవరెవరు అవ్వలేదు, వచ్చిన వాళ్ళు అందరి దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఇన్ కేస్ డాక్యుమెంట్స్ లేకుండా రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఏఏబీఓస్కి సంబంధించిన వాళ్ళు, ఇలా మనకి డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఫర్దర్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మ్యాక్సిమం మనకి 25 డేస్ టైం అయితే పడుతుంది. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ 15 డేస్ టైం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోతుంది. దాని తర్వాత వాళ్ళు ఒక 1 వీక్ టైం తీసుకొని ఆ ఫర్దర్ డీటెయిల్స్
లిస్ట్ ప్రిపేర్ చేసి మనకి పబ్లిష్ చేయడానికి మ్యాక్సిమం ఒక 10 days టైం తీసుకున్న 25 days టైం, అంటే సెప్టెంబర్ 3rd ప్లస్ ఒక 10 days, అంటే మనకి మ్యాక్సిమం సెప్టెంబర్ 10 to 13. సో ఆ టైంలో మనకి సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.